ఈ దినం దేవుని వాక్కు కీర్తనలు 34వ అధ్యాయము 9వ వచనము. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. కొదువలేని జీవితము జీవించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. ఆయన యొక్క నీతిని అనుసరిస్తూ ఆ వాక్య ప్రకారమైన జీవితం జీవించిన వారి జీవితంలో ఆత్మ సంబంధమైన కొదువ కానీ ఇహలోక సంబంధమైన కొదువ కానీ లేకుండా సమృద్ధితో సమాధానముతో జీవించగలరు. అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవుడు ప్రతి వారిని నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క వాక్కును బట్టి స్తుతిస్తున్నాం. నీవు కోరిన భక్తి ప్రతి వారు చేసి నీవిచ్చే సమృద్ధి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ అవసరతలో ఉన్నప్పటికీ, ఏ సమస్యల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ వారిని విడిపించి సహాయమును అనుగ్రహించండి. ఈరోజు నీవు సిద్ధపరిచిన దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.